దేవుని నామానికే మహిమ కలిగిన గాక. మరి యెహోవా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు. మరి ఇశ్రాయేల్‌ని మరి ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడైన. మరి ఆ రీతిగానే ఇశ్రాయేల్‌ని ఏ రీతిగాను బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపించాడో, మరి మోషేని, మరి అహరోన్ని, యెహోషువని ఇలా అనేకమైన ప్రవక్తల్ని పెట్టి మరి వారిని నడిపించాడు. కానీ ఇక్కడైతే నా పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు, నీ దోషముల కొరకు నీవు నశించి నరకానికి వెళ్ళకూడదని మరి దేవుని ఉద్దేశము, చిత్తము ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలని ఆయన ప్రేమ, ఆ ప్రేమకి ఏం చేశాడంటే తన అద్వితి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మరెందుకు? నీ పాపములు క్షమించబడాలని, నీ అపరాధములు క్షమించబడాలని, మరి నీ ఆలోచన ద్వారాగా చేసిన పాపములకి మరి తన తలపైన మరి ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చేతులతో చేసిన పాపములకి మరి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినాయి. నీ కాళ్ళతో చేసిన పాపములు మరి ఆయన కాళ్ళలో మేకులు దిగగొట్టబడినాయి. మరి అంతేకాదండి, నీ హృదయముతో చేసిన పాపములకి మరి ఆయన గుండెల్లో, ఆయన హృదయములో బల్లెము పోటు పొడిచారు. ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత వేదన. మరి ఆయన ఈపు దున్నబడింది. ఎంతగా అంటే ఆయనకి కొంచెము కూడా ఈపు మీద మరి మాంసము లేకుండా అంతగా మాంసపు ముద్ద వల్ల ఆయన చేశారు. అంత బాధ, అంత దుఃఖము. ఆ సిలువ యాగము ఎంత గొప్పది, ఎంత ప్రేమ కలిగిన ఆ సిలువ యాగము. శ్రమ అంటారు కానీ అది ప్రేమ, నిజంగా దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ నీవు నేను పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అది. మరి అలాంటి దేవుణ్ణి మనము మరిచి, నీవు మరిచి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ యొక్క ప్రణాళిక చొప్పుని, నీ ఆలోచన చొప్పుని, నీ ఆలోచన, నీ చిత్తం ఏమైందో తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోకుండా మరి నీ ఇష్టం వచ్చిన, నీ మనసుకు నచ్చినట్టుగా ఈ లోకంలో జీవిస్తే మరి పరలోక రాజ్యం నువ్వు చేరలేవు కదా. నీవెప్పుడైతే చేరగలుగుతావంటే దేవుని సిలువ త్యాగము, దేవుడు చేసిన ఆ గొప్ప కార్యమును తలంచినప్పుడు, నా దేవుడు నిజరక్షకుడు, లోకరక్షకుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడని నీవు అంగీకరించినప్పుడు మరి ఆ పరలోక రాజ్యమును చేరగలుగుతావు. లేదా నీ ఆత్మ ఏమవుతుందంటే నశించి నరకానికి వెళ్ళిపోద్ది. ఆ నరకంలో పడినప్పుడు నువ్వెంతగా కేకలేసినా, ఎంతగా మొరపెట్టినా, ఎంతగా బాధపడినా నిన్ను విడిపించేవారు ఎవ్వరూ లేరు. నీ పాపములు క్షమించబడాలన్నా, నీవు రక్షించబడాలన్నా, మరి నీ అపరాధములు క్షమించబడాలన్నా అది నువ్వు సజీవుడిగా, సజీవురాలిగా ఉన్నప్పుడే, అది ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని వైపు తిరిగితే నీవు నిత్య నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యములో దేవుని యొద్ద ఆయన కుడిపాసాన్ని నీవు కూడా కూర్చుంటావు. మరి మన బిడ్డలు తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి? ఒక్కసారి తప్పు చేస్తే క్షమిస్తాము, రెండోసారి తప్పు చేస్తే ఏం చేస్తాము? మందలిస్తాము, మూడోసారి తప్పు చేస్తే నీ బతుకును బతుకరా, ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మనము దూషించి ఇంటిలోంచి పంపించేస్తాం. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రాణాలు సైతం మన కోసం సమర్పించిన దేవుడు, మన కోసం త్యాగం చేసిన దేవుడు. మన బిడ్డల కొరకు మనం త్యాగం చేయలేం, మన బిడ్డలు మన కోసం చేయలేరు. కానీ అంత గొప్ప దేవుడండి యేసుక్రీస్తు. ఆయన నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపాసాన్ని కూర్చుని ఇంకనో నీ కోసం, నా కోసం ఈ జ్ఞాపన చేస్తున్నాడు, జ్ఞాపనకర్తగా. మరెందుకు ఇంకనూ నీ మనోనేత్రాలు తెరవబడతలేదు? ఇంకా నువ్వెందుకు రక్షణలోకి రావట్లేదు? రేపు మాపు ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరము కాదు, ఇప్పుడే రక్షణా దినం అన్నాడు దేవుడు. నీ యవ్వన కాలం అయిపోయాకో, ఈ భూమి మీద నీ సంతోషము తీరిపోయాకో కాదు. ఆయన నీ యవ్వన కాలంలోనే నిన్ను కోరుకుంటున్నాడు. నీ ఉన్న ఫలంగా ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ లోపల, అంటే నీ యొక్క ఆత్మలో, నీ హృదయంలో అంగీకరిస్తావో నీకప్పుడే రక్షణ కలుగుతుంది. ఒక్కసారి దేవుడు నిజమైన దేవుడని నీవు నమ్మని ఎడల నీవు ఎంతగానో ఆశీర్వదించబడతావు.
ఎంతగానో దీవించబడతావు. మన తండ్రి మన కోసం చేసిన సేగము మనమందరము గుర్తించుకొని ఆయన తట్టి తిరిగి మనం ఆయన సాక్షులుగా నిలబడి ఇంకా నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న బిడ్డల కొరకు మనము ప్రలాపించి రోధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఎందుకంటే అంచె దినముల్లో, కడవరి దినముల్లో మనమున్నాం. లోకములో ఎంత భయంకరమైన శోధనలు ఉన్నాయండి. తల్లి బిడ్డల్ని చంపుతుంది, బిడ్డల తల్లిని చంపుతున్నారు. అక్కడక్కడ యుద్ధములు, భూకంపములు. అలాంటప్పుడు మనము మన దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో మనం తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు ఇంకనూ నువ్వు ఆలస్యం చేద్దావు? ఎందుకు ఇంకనూ రేపు మాపు అంటావు? ఇప్పుడే మారు మనస రక్షణ పొందిన ఎడల, నిజదేవుడు యేసుక్రీస్తుని నమ్మని ఎడల, నువ్వు నిజముగా నా దేవుడు గొప్ప దేవుడని తెలుసుకున్న ఎడల, నువ్వు బహుగా నువ్వు నీ ఇంటి వారు రక్షించబడి ఆ పరలోక రాజ్యంలో దేవునితో నీవు ఉంటావు. అలా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని నామములో, పరిశుద్ధ నామములో కోరుకుంటూ ఈ చిన్న మాటలో దేవుడు దీవించెనుగాక. ఆమేన్.